ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు క్రికెట్ అసోసియేషన్స్ మధ్య వార్ కొనసాగుతోంది. సన్ రైజ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ల మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కాంప్లిమెంటరీ పాసుల కోసం హెచ్సీఏ బ్లాక్ మెయిల్ చేస్తుందని, హైదరాబాద్ ని వీడుతామని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మెయిల్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. చివరికి హెచ్సీఏనే తలొగ్గి చర్చలు జరపడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఇక తాజాగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆర్సీఏ, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్ కి పాల్పడింది అంటూ ఆర్సీఏ అడ్హాక్ కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లక్నో సూపర్ జైంట్స్ తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంపై జైదీప్ సందేహాలు వ్యక్తం చేశారు. హోమ్ గ్రౌండ్ లో విజయం ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయింది అంటూ ప్రశ్నించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఆర్సీఏకి విలువ ఇవ్వడం లేదని, పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం అడ్హాక్ కమిటీని నియమించింది. ఈ కమిటీని 5వ పొడిగించింది. ఆర్సీఏ ఆధ్వర్యంలో జరిగే అన్ని మ్యాచ్లు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నాం. కానీ ఐపీఎల్ కి వచ్చేసరికి జిల్లా పరిషత్ బాధ్యతలు తీసుకుంటుంది. ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ఆర్సీఏకి మాత్రమే లేఖ పంపింది. కానీ సవాయ్ మాన్సింగ్ స్టేడియం నుంచి మాకు ఎంఓయూ లేదని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ సాకు చెప్తోంది. ఎంఓయూ లేకపోతేనేం, ప్రతి మ్యాచ్ కి జిల్లా పరిషత్ కి రెంట్ చెల్లిస్తున్నారు కదా అని జైదీప్ ప్రశ్నించారు. ప్రస్తుతం జైదీప్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలోనే గతంలో రాజస్థాన్ రాయల్స్ పై 2 ఏళ్ల నిషేధం పడిన విషయం తెలిసిందే. గత శనివారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయలేక ఓటమికి తలవంచింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రియాక్ట్ అయింది. బిహానీ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా అబద్ధమని, అతనిపై త్వరితగతిన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ పేర్కొంది.